హాయ్ అండి, సంపూర్ణ వాసి స్వాగతం. అదిరిపోయే టేస్టీ రవ్వ పొంగల్ చేసేసుకున్నాం, వచ్చేసేయండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించేసాను. ఇందులో నెయ్యి వేసుకోవాలండి. బాగా నేను 3 స్పూన్లు వేసానండి. నెయ్యి సరిపోతుంది. నెయ్యి కాగిపోయిందండి. దంచుకున్న మిరియాల పొడి, జీలకర్ర వేసేయాలి. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కాస్త ఇంగువ, పెసరపప్పు సగము, రవ్వ సగము 2 కలిపి తీసుకున్నానండి. కడిగి ఉంచుకున్నాను. ఒక డబ్బాకి నేను 4 డబ్బాలు వాటర్ పోసుకుంటాను, ఎందుకంటే పల్చగా తింటాం మేము, టేస్ట్ బాగుంటుంది. మీకు ఒకవేళ తక్కువ కావాలంటే 3 డబ్బాలు పోసేసుకోండి. ఇందులో ఇవి వేసి కొంచెము ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. టేస్ట్ బాగా అదిరిపోతుంది. శుభకార్యానికి చేసినప్పుడు ఎప్పుడైనా పసుపు వేసుకుంటామండి, లేకుంటే అవసరం లేదు. అయినా కలర్ కూడా చేంజ్ అవుతుందండి పసుపు వేసుకుంటే, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, కొంచెం బాగా వేగిపోయినాయి. ఇప్పుడు 4 డబ్బాలు వాటరు తీసుకున్నాను, అవి పోసేసానండి. అంటే నిన్న కొంచెం ఉప్మా చేసుకున్నామండి. అయితే మా కోడలు, నిన్న ఉప్మా చేసుకున్నాం కదా అత్తయ్య, మరి ఇప్పుడు ఏం చేసుకుందాము అని చెప్పి అడిగింది. లేదత్తమ్మ, రవ్వను పెసరపప్పు వేసి పొంగల్ చేస్తారు, చాలా టేస్ట్గా ఉంటుంది అని స్టార్ట్ చేయించిందండి నాతోటి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఒకసారి చేసినప్పుడు టేస్ట్గా ఉన్నిందండి, తిన్నాము. అందుకని మా పిల్లలు టేస్ట్ చూశారు, నేను టేస్ట్ చూశాను కదా, యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఇలా చేసుకొని తింటారని చెప్పని మీకు కూడా చేసి చూపిస్తున్నాను. ఇది కుక్కర్లో చేస్తేనే టేస్ట్గా ఉంటుందండి. నేను ఇప్పుడు 6 విజిల్స్ పెడతానండి, చాలా మెత్తగా చక్కగా అవుతుందండి. ఇదిగోండి, 6 విజిల్స్ పెట్టాను. చూడండి ఎంత మెత్తగా పల్చగా బాగా వచ్చిందండి. గుళ్ళో కట్టె పొంగల్ పెడతారు కదండి, మనకు అంత టేస్ట్ వస్తుందండి. అయితే దీనికి పుట్నాల చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ నేను పుట్నాల చట్నీ ఎక్కువగా తినను, అందుకోసమని పల్లీల చట్నీ చేసుకున్నానండి. ఈ 2 కాంబినేషను అదిరిపోతుందండి. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి.